అదేమంటే అక్కడ ఏం అబ్జెక్షన్ అంటే నీకు ఇంగ్లీష్ మీడియం అన్నావు, అక్కడ తెలుగు టీచర్లు అన్నారు. మేము తెలుగులోనే చదివామండి, మేము తెలుగులోనే చెప్పగలుగుతాము, ఇంగ్లీష్ మీడియం అనేది సబ్జెక్ట్ లో చేసినటువంటి నువ్వు ఇంకా అక్కడే కదా నువ్వు ఇంటర్వ్యూ చేయాల్సింది. పోనీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నిషేధం అని ఏమైనా పెట్టారా? ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ఏ మీడియంలో చదివినా పర్లేదని 1:1 పిలిచాక నువ్వు ఎందుకు సెలెక్ట్ కాలేదయ్యా నేనని అడిగితే నువ్వు ఇంగ్లీష్ మీడియం అన్నావు, మాకు తెలుగులో కావాలని చెప్పారట. ఇక్కడ ఏమైందంటే డిఈఓలకి అసలు ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు, అధికారులకి ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు. ప్రభుత్వం సెలెక్ట్ చేసింది, పంపించేసింది అంతే. ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరిని వెళ్ళి అడుగుతున్నారు? అధికారులు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో తెలియక ఏది పడితే అది చెప్తున్నారు. ఏది పడితే అది, ఆ ఏది పడితే అదంతా ప్రభుత్వం తప్పు చేసినట్టు కనబడుతుంది అభ్యర్థులకి. ప్రభుత్వం తప్పు చేసి ఉండకపోవచ్చు కూడా, అది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. నువ్వు తెలివైన వాళ్ళు అయితే ఇవాళైనా సరే ఇందులో ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే 16,000 మంది సంతోషపడుతుంటే 3.5 లక్షల మంది బాధపడుతున్నదంతా. కుటుంబాల లెక్క చూసుకుంటే 16,000 కుటుంబాలు 3.5 లక్షల కుటుంబాలు బాధపడేది. 3.5 లక్షల మంది రాసిన వాళ్ళు, అదే రాసిన కుటుంబం బాధపడుతుంది కదా. కాబట్టి నేను అనేది దాంట్లో కనీసం ఒక 10,000 మందికి అభ్యంతరం ఉంది, 20,000 మందికి అభ్యంతరం ఉంది.